గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు ప్లేలిస్ట్ చూడండి. ఆల్రెడీ నేను ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్ మొత్తం అన్ని వీడియోస్ అనేది తెలుగులో మన తెలుగు వాళ్ళ కోసం అని చేయడం జరిగింది. మోర్ దాన్ 2000+ వీడియోస్ అనేది ఇంక్లూడ్ చేశాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి SSCGD ప్రీవియస్ ఇయర్ పేపర్ కానీ, ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ కానీ, స్టాటిక్ జీకేకి సంబంధించి కూడా చూడండి. మెటీరియల్ కావాలంటే మీరు నాకు కాల్ చేయండి, ఐ విల్ సెండ్ బై పోస్ట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్లో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చేయడం జరిగింది. ఎందుకంటే ఇట్స్ ల్యాక్ ఆఫ్ టైం అని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ నేను మ్యాక్సిమం వీడియోస్ అనేది మ్యాథమెటిక్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. కొన్ని షార్ట్ కట్స్ అనేది మీకు అర్థమైతే ఇట్స్ వెరీ గుడ్. అర్థం కాకుంటే యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద మోర్ హార్డ్ వర్క్ అనమాట. సో లెట్ us see, I am Navy retired, Indian Navy. Let us see what exactly we have. ఏ అనే పైపు 36 మినిట్స్లో ఒక ట్యాంక్ని ఫిలప్ చేస్తుందంట. బి అనేది 45 మినిట్స్లో ట్యాంక్ని ఫిలప్ చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ అండ్ బి ఇక్కడ డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చాడు. దాన్ని నేను రాశాను. ఏ అనేది 36, బి అనేది 45. వాటి యొక్క కాసాగ్ అనేది మనకి టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ వస్తుందన్నమాట. అది 180 అని మనం తెలుసుకోవచ్చు. అంటే 36 180, 45 4 180. ఒకవేళ 180 గుడ్లు అనుకుంటే టోటల్ ఏ అనేవాడు 36 రోజుల్లో 5 గుడ్ల ప్రకారం పర్ డే తింటాడనమాట. ఆ విధంగా గుర్తుంచుకోండి. సో 45 4s 180 అనమాట. అంటే ఇక్కడ ఏమైందంటే క్వశ్చన్లో 25 నిమిషాల ట్యాంక్ అనేది బి అనేది ఫిల్ చేస్తుందంట. అంటే ఇక్కడ బి అనేవాడు 25 రోజులు 4 గుడ్ల ప్రకారం తింటే అక్కడ 100 గుడ్లు తినేస్తాడనమాట. అంటే 180 గుడ్లల్లో 100 గుడ్లు బి తినేస్తే మిగిలేది 80 గుడ్లు అనమాట. అంటే 80%, ఆ 80 గుడ్లు అనేది ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో తింటానో అడిగాడు అనమాట. అంటే 80 డివైడెడ్ బై 5 వేస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ అనేది ఎంత వస్తుందంటే 16 వస్తుందన్నమాట. సో దట్ ఈస్ వాట్ రైట్ సైడ్ మీరు చూసినట్లయితే అది నేను చేయడం జరిగిందనమాట. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. చాలా ఈజీ క్వశ్చన్స్. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా మీరు మ్యాథమెటిక్స్ అనేది యూ హ్యావ్ టు కమ్ అప్. చాలామంది పిల్లలు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది, మ్యాథమెటిక్స్ అనేది ఈజీగా చేస్తారు. ఆఫ్టర్ 10% డిస్కౌంట్ ఆన్ ఆర్టికల్ దెన్ హీ గెట్స్, ఇక్కడ ఏమవుతుందంటే 10% డిస్కౌంట్ ఇస్తాడంటే ఒక ఆర్టికల్ పైన అతను హీ గెట్స్ 20% ప్రాఫిట్ వస్తుందంట. అంటే ఇక్కడ దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఒక ఆర్టికల్ 10% అంటే 10 డివైడెడ్ బై సెంట్ 100 వేస్తే 1/10 ఫ్రాక్షన్ వస్తుందన్నమాట. 10ని 9 రూపాయల్లో అమ్ముతాడనమాట. అమ్మడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే దాని ప్రకారం మనం చూసినట్లయితే సో 9లో అమ్మినాడు. ఇక్కడ మనం ఒక ఆర్టికల్ 100 రూపాయలు అనుకుంటే 90 రూపాయల్లో ఈ విధంగా మనం చూసినట్లయితే మార్క్ ప్రైజు ఆ విధంగా నెక్స్ట్ అమ్మడం వల్ల దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది ఇక్కడ 90 రూపీస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి తనకి ఏమవుతుందంటే 20% అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుందంట. ఆ విధంగా డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా అంటే 90 అనేది ఇక్కడ మనం చూసినట్లయితే దీని ప్రకారము ఈజీగా 20% ప్రాఫిట్ వస్తుంది. ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ అన్నాడు అనమాట. సో దాని ప్రకారం మనం చేస్తే ఇక్కడ 90 అనేది 5కి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే 20% ప్రాఫిట్ అంటే 1/5 అనమాట. 5 అనేది కాస్త 6లో అమ్ముతాడనమాట. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో దాని యొక్క ప్రైస్ వాల్యూ మనం చూసినట్లయితే ఈజీగా దాని ప్రైస్ వాల్యూ వీ కెన్ ఈక్వలైజ్ అనమాట. ఇక్కడ మార్క్ ప్రైస్ అనేది 108 రూపీస్ వస్తుంది. అది ఏ విధంగా అనేది మ్యాక్సిమం పిల్లలు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్. షార్ట్ కట్స్ అయినా కానీ ఇది ఈజీగా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ 5 అనేది 90కి ఈక్వలెంట్ అనమాట. సో ఆ విధంగా మార్క్ ప్రైస్ అనేది ఆబ్వియస్లీ ఆల్వేస్ ఇక్కడ మనం చూసినట్లయితే హైయే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫైండ్ ద మార్క్ ప్రైస్ అని అడిగాడు. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ 108 రూపీస్. ఫర్దర్ ఫస్ట్ 50 నంబర్స్ సమ్ అడిగాడు. n × n+1/2 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ వాటి యొక్క వాల్యూస్ యొక్క సమ్ అని చెప్పుకోవచ్చు. ఫర్దర్ 2 - 1/3, 2 - 3/5, 2 - 5/7 ఈ విధంగా మనము LCM తీసుకుంటే 6 - 1/3, 10 - 3/5 మనకు ఫ్రాక్షన్స్ అనేది కొట్టేస్తే 1001 డివైడెడ్ బై 3 అనేది రావడం జరుగుతుంది. ఒక క్లాస్లో 500 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో 450 మంది పాస్ అయితే ఫెయిల్ పర్సెంట్ చూసినట్లయితే ఫెయిల్ అయింది 50 మంది. ఎంతమంది మీద ఫెయిల్ అయినారంటే 500 కాబట్టి డినామినేటర్లో రాసినారు. 50 ఇక్కడ ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఏమయ్యారు? ఫెయిల్ అయ్యారు. ఎంతమంది మీద? 500 మీద. డివైడెడ్ బై 100 × 100 అప్పుడు 10% అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 138 1942 తర్వాత ఈ గ్యాప్ అనేది ఈ విధంగా పెంచుకుంటూ పోతే నెక్స్ట్ మనకి చూసినట్లయితే ఏ విధంగా వస్తుంది అనేది మనకి నెక్స్ట్ నెంబరు 22 + 1 ప్రకారం 23 వాల్యూని మరీ ఫర్దర్ ఏం చేసినారంటే × 2
ప్లస్ 3 అనేది చేసుకోవచ్చు. 1313 అని వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వాల్యూ 91 వస్తుంది. 1939, 79, 159 ప్రకారం చేసినట్లయితే మనకి ఆన్సర్ నెక్స్ట్ వాల్యూ 239 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 50% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ బీని ఈజీగా దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 3/5 వస్తుంది. ఒకవేళ 20th డే ఈజ్ ట్యూస్డే అయితే 11వ రోజు ఏమవుతుందంటే దాన్ని -7 చేసి అగైన్ ట్యూస్డే వస్తుంది. -2 చేస్తే అది ఫర్దర్ సండే అనేది రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద 11th డే. నెక్స్ట్ ఒక రేడియో అనేది అమ్మడం జరిగింది 990 రూపీస్లో. అతను ఆ విధంగా అమ్మడం వల్ల 10% ప్రాఫిట్ వస్తుందంట. 10ని 11లో అమ్మితే ఆ 11 అనేది ఎంతకు సమానం అంటే 999కి సమానం అనమాట. సో 11 9s 99 కాబట్టి ఇక్కడ మన కాస్ట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది 900 రూపీస్. దాన్ని మనం ఏం చేస్తామంటే అది ఒకవేళ అతను 890 రూపాయలు అమ్మినాడంటే 900 రూపాయల వస్తువు 890 రూపాయలు అమ్మినాడంటే అతను లాస్ వచ్చిందనమాట. ఎంత లాస్ వచ్చిందిరా అంటే 10 రూపాయలు లాస్ వచ్చింది. ఎంత మీదరా అంటే కాస్ట్ ప్రైస్ 900 × 100 వేస్తే మనకి 1/9% అనేది లాస్ అనేది ఈజీగా కనిపెట్టేచ్చు అనమాట. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ 2 సంవత్సరాలకి ఇక్కడ 5% పర్ యానం. దెన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. ఈజీగా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్కి చూసినట్లయితే x + y + xy/100 అనేది ఫార్ములా అనమాట. దాని ప్రకారం మనకి 10.25% ఆఫ్ 20,000 అనేది వాల్యూ మనకి ఈజీగా 2050 అనేది రావడం జరుగుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఒకవేళ మనకు డిఫరెన్స్ అడిగితే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో మనకి 2000 అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో 2050 అవుతుంది. వాటి యొక్క తేడా 50 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనకు తెలుసు పెరిమీటర్ అనేది 3a అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చాడు 3a = 132 × √3. సో అప్పుడు a = 44√3 అవుతుంది. ఆల్టిట్యూడ్ సూత్రం అనమాట. √3/2 × a అనేది గుర్తుంచుకోండి. అక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 66 సెంటీమీటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఫర్దర్ మనం మీటర్ నుంచి కిలోమీటర్లో చేయాల్సి ఉంటుంది. కిలోమీటర్ నుంచి మీటర్ అనమాట. సో ఇక్కడ కన్వర్ట్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ ఫర్ 36 km/hని ఈ విధంగా మనం కన్వర్ట్ చేస్తే తగ్గించాలి కాబట్టి న్యూమినేటర్లో 5 వస్తుందన్నమాట. సో డివైడెడ్ బై 18 ఎందుకంటే మనము కిలోమీటర్ నుంచి మీటర్ చేస్తున్నాం కాబట్టి న్యూమినేటర్లో తక్కువ ఉండాలన్నమాట. మనం తక్కువ చేస్తున్నాం కాబట్టి. సో ఆ విధంగా చేస్తే 10 m/s అనేది రావడం జరుగుతుంది. ఫర్దర్ వాట్ విల్ బి ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 5, 6, 7, 8 లీవ్స్ రిమైండర్ 3 బట్ వెన్ డివైడెడ్ బై 9 లీవ్స్ number 1 क्या है मतलब व्हाट इज अ नंबर एग्जैक्टली. సో 5, 6, 7, 8 నెంబర్స్ని మనము ఎల్సిఎం చేస్తే మనకి 840 అనేది రావడం జరుగుతుంది. సో ఈజీగా 840 × 2 దట్ ఈస్ 1680 వస్తుంది. అక్కడ 3 రిమైండర్ కాబట్టి ఆన్సర్లో ఆప్షన్స్లో 1683 ఇచ్చాడు. సో 1680 + 3 ఆబ్వియస్లీ 1683 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ ప్రకారమే మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ నెంబర్ యాడ్ చేయడం వల్ల అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటున్నాడు. 7800కి మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలనుకుంటే మీరు 168ని విధంగా చేస్తే మనకి 64 మైనస్ అయిపోతుంది 78లో నుంచి. 1400 కింద రావడం జరుగుతుంది. 8 డబుల్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే 16 అవుతుంది. 169 × 9 అంటే 1521 అనమాట. సో 1521ను మనం 1400లో నుంచి మైనస్ చేస్తే ఏమవుతుందంటే 121 అనేది రావడం జరుగుతుంది. సో దట్ హ్యాస్ టు బీ యాడెడ్ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫర్ 89 స్క్వేర్ అనమాట. అదే ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట. మేబీ మీరు ఫస్ట్ టైం కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, ప్రాక్టీస్ చేయాలా. ఇవన్నీ మీకు కష్టంగా అనిపిస్తే ఖచ్చితంగా లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. మీరు ఆర్మీ పేపర్స్ కావాలన్నా, ట్రేడ్స్మెన్ పేపర్స్ కావాలన్నా, వైజాగ్ వాళ్ళు ఉన్నా, గుంటూరు వాళ్ళు ఉన్నా, హైదరాబాద్, తెలంగాణ ఎవరున్నా కానీ ఒక్కసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్థమవుతూ ఉంటాయి. అర్థం కాని వాళ్ళకి ఐఎమ్ వెరీ సారీ, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. స్పీడ్ అండ్ స్ట్రీమ్ బోట్ సంబంధించినట్లయితే స్పీడ్ ఆఫ్ ద బోట్ మరియు బి అనుకుంటారు, స్ట్రీమ్ ఎస్ అంటారు అనమాట. డౌన్ స్ట్రీమ్లో ఏమవుతుందంటే బోట్ స్పీడ్తో పాటు స్ట్రీమ్ స్పీడ్ కూడా వస్తుందన్నమాట. సో బి + ఎస్, డౌన్ స్ట్రీమ్ అంటే డిఎస్ అని రాశాను. ఎక్కువగా రాయకూడదు, మీరు సింపుల్గా రాయాలి, ఇంతే రాయాలి, అందుకని ఎక్కువ రాయనవసరం లేదు. డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు బి + ఎస్ = 16, అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు బి - ఎస్ = 10 ఇచ్చారనమాట. క్యాలిక్యులేట్ చేస్తే బి వాల్యూ 13 వస్తుంది, ఎస్ వాల్యూ 3 అనేది రావడం జరుగుతుంది. బి అంటే బోట్ స్పీడ్ అనమాట, ఎస్ అంటే స్ట్రీమ్ యొక్క స్పీడ్. ఇది సింపుల్ క్వశ్చన్. 45% ఆఫ్ 30 + 2x = 35% ఆఫ్ 15 + 20% ఆఫ్ 45. వాల్యుయేషన్ చేయాలి. ఎక్స్ వాల్యూ 3/8 వస్తుంది. వెరీ ఈజీ క్వశ్చన్. మీన్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. ఒకవేళ మీన్ అడిగితే √AB అని చేయండి. మీన్ ప్రపోర్షన్ అడిగారు కాబట్టి B² అనేది ఫార్ములా అనమాట. సో బి అనేది 0.64 × 0.64 / 0.16 అనేది ఆన్సర్ బట్టి 64/25 అనేది రావడం జరుగుతుంది. ఒకసారి నమ్మాడు అనమాట. 3060 రూపాయలకి అతనికి 15% లాస్ వచ్చిందంట. 15% అంటే 100 రూపాయల వస్తువు 85 రూపాయలు అమ్మినాడు. అంటే అమ్మిన వేల ఎంత 85 గుడ్లు అనేది 3060 రూపాయలు అయితే ఒక గుడ్ అనేది 36 రూపాయలు అనమాట. 100 గుడ్ల వాల్యూ ఎంత అంటే యాక్చువల్ కాస్ట్ ప్రైస్ 3600 అనమాట. సో ఇక్కడ ఏంటంటే 20% ప్రాఫిట్ రావాలంట. అంటే 5 కాస్త 6 అమ్మల్లా. ఇక్కడ మనకు తెలుసు కదా
ఇక్కడ 5,000 5 గుడ్లు అనేది 3,600 అయితే ఒక గుడ్డు అనేది 720 రూపాయలు అనమాట. 6 గుడ్లు అమ్మాలి కాబట్టి 6 ఇంటూ 720 అంటే 4,320 రూపాయలకి తను అమ్మాలా అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈ గుడ్ల విషయము నా స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాకుంటే మరీ ఒకసారి పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి. ఒక మార్క్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అనేది 2,400 ఇచ్చాడు. దాని సెల్లింగ్ ప్రైస్ అనేది 1,542 అనమాట. సక్సెస్ డిస్కౌంట్స్ 15%, 10%, X% ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం ఆప్షన్స్ డైరెక్ట్ చూస్ చేసుకోవాలా. 16% ఆన్సర్లో ఇచ్చింటాడు కాబట్టి మనము X% డైరెక్ట్గా 16% అని రాసుకున్నాను. 15% అంటే 3/20, 20 కాస్త 17 అయిపోయింది, 10 కాస్త 9 అయిపోయింది. ఇక్కడ X% అనేది మనము ఒకవేళ 16% అనుకుంటే 16/100 అంటే ఆ విధంగా మనకు 25 కాస్త 21 అయిపోతుంది అనమాట. దాన్ని వాల్యూ చేస్తే మనకి ప్రూవ్ అవుతుంది ఇక్కడ వాల్యూ అనేది 16% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మాత్రము ఖచ్చితంగా మనం గెస్ చేయాలి. మీరు కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తే తప్ప ఈ పనులు చేయలేరు అనమాట. ఏబీసీ వాళ్ళ యొక్క షేర్స్ ఉన్నాయి ఇక్కడ 337 అనమాట. సో ఇక్కడ టోటల్ ఇన్కమ్ గెయిన్ ఎంత అంటే 39,000 అయితే ఇక్కడ సి షేర్ అనేది మనకి 7 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అంటే 13 అనేది టోటల్ టుగెదర్ 3 + 7, సో 13 అనేది 39,000 అనమాట. అంటే 13 గుడ్లు 39,000 అయితే ఒక గుడ్డు ఎంత అంటే 3,000 అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ సి అనేవాడు ఎన్ని గుడ్లు ఉన్నాయంటే 7% కాబట్టి 7 మూల 21,000 అనమాట. ఏ 9,000, బి 9,000. ఇక్కడ A/B = 3/7 అయినప్పుడు 5A + 6B / B చేసుకుంటే దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా 57/11 అనేది రావడం జరుగుతుంది. ఒక షాప్ కీపరు 9 ఐటమ్స్ని అమ్మడం జరుగుతుంది. దానివల్ల అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఐటమ్ అనమాట. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఐటమ్స్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెల్లింగ్ ప్రైస్. దాని ప్రకారం మనం చేస్తే 8SP ఈజ్ ఈక్వల్ టు 9SP వస్తుంది. సో అక్కడ ప్రాఫిట్లో 1 సెల్లింగ్ ప్రైస్ పెట్టాలన్నమాట. అదే పెట్టాను ఇక్కడ. సో 8SP ఈజ్ ఈక్వల్ టు 9SP అంటే SP కాస్త ఇక్కడ 9 అయితే CP కాస్త 8 అనమాట. అతనికి 1 లాభం వచ్చింది. 8 మీద ఇంటూ 100 వేస్తే 12.5% ఈజ్ ద బెనిఫిట్ అనమాట. ఇక్కడ మోడ్ ఇచ్చాడు 8, మీన్ మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 12 అయితే మీన్ కనుక్కోమన్నాడు. సో దీని ప్రకారం మనకు తెలుసు మోడ్ ఈజ్ ఈక్వల్ టు మీన్ మైనస్ 3 మీన్ మైనస్ మీడియన్ ఫార్ములా అనమాట. ఫార్ములా డైరెక్ట్ దాంట్లో చేయడం జరిగింది. సో ఆ ఫార్ములా ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 2 మీన్ మైనస్ 3 మీడియన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దాన్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్నాను. సో డైరెక్ట్లీ పుట్ దాట్ మీన్ వాల్యూ అనేది 44 అనేది రావడం జరుగుతుంది. రామ్ అండ్ శ్యామ్ యొక్క ఇన్కమ్ రేషియో ఇచ్చాడనమాట 7:11. వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ 2:3 ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎట్లా అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు సేవింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 7 - 2 5, 11 - 3 8 అంటే 5:8 అనేది సేవింగ్ అయితే ఇచ్చింది వాడు 5,000 8,000 అనమాట. 5 × 1000 అంటే 5,000 అనమాట. 8 × 1000 అంటే ఇక్కడ 8,000 అనమాట. సో దాని ప్రకారం వాళ్ళ యొక్క 8 గుడ్లు 8,000 అయితే ఈజీగా మనము వాల్యూ అనేది 1,000 రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఈ విధంగా ఇన్కమ్ మనం చూసినట్లయితే 7,000 వాళ్ళ డిఫరెన్స్ అడిగాడు అనమాట. రామ్ అండ్ శ్యామ్ డిఫరెన్స్ అడిగాడు. 7 - 11 అంటే 4 కాబట్టి 4,000 అని ఈజీగా పెట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ 3 ట్యాబ్లు ఈ విధంగా మనం చూసినట్లయితే MNO అనేది ఈ విధంగా ఫిలప్ చేశాడనమాట. దాని ప్రకారము మనం చూసినట్లయితే MNO అనేది ఈ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ ఎవరైతే చేశారో ఈజీగా చేయడం జరుగుతుంది. MNO 16/7, N అనేది 16, O అనేది 4, దాన్ని కాసాగానే 16/7 వస్తుంది. సో ఆ విధంగా మనకు చేసి ఈజీగా MNOకి 1 అయితే N 1/7 పర్ డే తింటాడు అనుకో. ఇక్కడ O అనేది 4/7 వేస్తే టైమ్ అండ్ వర్క్ వాల్యూ టోటల్ వర్క్ డివైడెడ్ బై ఇక్కడ ఏమన్నాడంటే O అలోన్ కెన్ హౌ మెనీ ఇక్కడ ఫిల్ ద ట్యాంక్ అని అన్నాడు. సో దాని ప్రకారం మనకి ఈజీగా 16/7 డివైడ్ బై 2/7 అంటే 16. ఇక్కడ మనకు ఆన్సర్ ఈజీగా 8 minutes అనేది రావడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్. ఇట్స్ వెరీ ఈజీ గైస్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టన్ సమ్ ఫర్ ద థర్డ్ ఇయర్ ఈస్ 2,000 అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years ఈస్ 4,160 అనమాట. దీని ప్రకారం మనం చూస్తే థర్డ్ ఇయర్ 2,000, సెకండ్ ఇయర్ 2,000, ఫస్ట్ ఇయర్ 2,000. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్వేస్ సేమ్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ అయినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం 160 రూపాయలు తేడా అనమాట. 160 రూపాయలు తేడా ప్రాఫిట్ వచ్చింది 4,000 మీద ఇంటూ 100 వేస్తే 4% అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు కావాలనుకుంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ ప్రతిదీ యూ కెన్ సీ ఇన్ మై ప్లేలిస్ట్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. థ్యాంక్ యూ గైస్. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఫర్ యూ గైస్. చూడండి, హెల్ప్ అవుతుంది. హెల్ప్ చేయండి మీ ఫ్రెండ్స్కి, షేర్ చేయండి. బుక్స్ కావాలనుకుంటే కాల్ చేయండి, నేను మీకు పై పోస్ట్ ఇస్తాను. వాచ్ మై వీడియోస్ ఆల్సో.
హ్యావ్ ఎ గుడ్ డే.